భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్ గుంటూరు నేపథ్యంలో సోమవారం నర్సరావుపేట కలెక్టరేట్లో ఈ నెల 19న నర్సరావుపేటలో నిర్వహించనున్న సర్దార్ ఎర్తరేట్ 150 ఐక్యత జిల్లా స్థాయి పాదయాత్రపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా డిఆర్ఓ మురళి మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతిని స్మరించుకోవడానికి సర్దార్ ఎర్తరేట్ 150 యూనిట్ మార్చ్ మేరా యువ భారత్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. విభజిత భారతాన్ని ఏక్తా సూత్రంతో కట్టిన సర్దార్ పటేల్ నాయకత్వ ఆదర్శాలని ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్గా యువత తమ జీవన విధానంలో అనుసరించమని ప్రేరేపించడం ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ స్వాగతం. నా పేరు కిరణ్ మై, డిప్యూటీ డైరెక్టర్ మై భారత్, మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టడం జరిగింది అని అంటే, మరి ముఖ్యంగా సర్దార్ 150 జయంతి సందర్భంగా ఈ ర్యాలీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో సర్దార్ ఎర్తరేట్ 150 సందర్భంగా అంటే ఆయన పుట్టిన 150 సందర్భంగా అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25వ తారీఖు దాకా ఈ కార్యక్రమం అనేది దేశవ్యాప్తంగా గౌరవనీయంగా అదేవిధంగా అధికారికంగా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మనకి 31 గుంటూరులో ఏర్పాటు చేసాం, అలాగే 13వ తారీఖు బాపట్లలో ఏర్పాటు చేసాం, అలాగే 19వ తారీఖున మన పలనాడు జిల్లాలో ఎస్ఎస్ఎన్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో 19వ తారీఖు పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేశాము. అది అక్కడి నుంచి ర్యాలీ ఎస్ఎస్ఎన్ కాలేజీ నుంచి ప్రారంభమయ్యి శివుడి బొమ్మ సెంటర్ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కాలేజీకి రావడం జరుగుతుంది. సో సర్దార్ ఎర్తరేట్ 150 ఈ సందర్భంగా ఇది మార్చి యూనిటీ ర్యాలీగా మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఈ ర్యాలీలో అధికారికంగా కలెక్టర్ గారితో ఆధ్వర్యంలో మేడం గారు బ్రోచర్ కూడా లాంచ్ చేశారు. సో మేడం గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని అనేది మనం పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, జిల్లా అధికారులందరూ, అదేవిధంగా యువత, మరి ముఖ్యంగా ఏంటంటే యువతల ఐక్యత అనేది ఇంకా పెంపొందించాలి, దేశం పట్ల బాధ్యతని పెంపొందించాలి అనేది అన్ని కాలేజెస్ నుంచి అలాగే ప్రతి యువత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. 19వ తారీఖు ఉదయం 10 గంటల తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించి ఐక్యతా ర్యాలీ అనేది జరగబోతుంది. భారతదేశం మొత్తం కూడా కులము, మతము, వర్గము, వర్ణము, ప్రాంతం అనే ఎటువంటి విభేదాలు లేకుండా దేశం మొత్తం ఒకటిగా ఉండాలనేపి ఆనాడు ఆయన కలలుగన్న విధంగా దేశం మొత్తాన్ని ఒకటిగా ఏకం చేసిన వల్లభాయ్ పటేల్ గారికి నిజమైన నివాళులను అర్పిస్తూ 150 సంవత్సరాల ఆయన జయంతిని పురస్కరించుకొని మన పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, యువత, అలా అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా మొత్తంలో కూడా ఉన్న ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ మొత్తం 2,50,000 మంది పిల్లలు ఈ మై భారత్ పోర్టల్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యారు సార్. క్విజ్ కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి, అవి కూడా చేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమైక్యత గురించి పిల్లల్లో అవగాహన కల్పించాలి. అదే కాకుండా ప్రతి గ్రామాలలో కూడా ఈ అవగాహన కార్యక్రమాలని మా ఎన్ఎస్ఎస్ తరఫున చేపడుతూ ఉన్నాము.